పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ది రాజాసాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన మారుతి ఒకేసారి జోనర్ను మార్చి హారర్ ఫిల్మ్ను, అది కూడా ప్రభాస్తో తెరకెక్కిస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈ మూవీ టీజర్ను తాజాగా విడుదల చేయడం విశేషం. 30 నిమిషాల్లోనే ఏకంగా 1 మిలియన్ వ్యూస్ దక్కించుకొని యూట్యూబ్లో దుమ్ము లేపుతోంది టీజర్. అయితే ఈ టీజర్ ద్వారా మారుతి పలు విషయాలపై మరింత ఆసక్తిని చూపించారు. ఆ అంశాలు ఏంటివనేవి వివరాల్లోకి వెళితే, ఈ మూవీని కొత్త షూటింగ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటించలేదు. మొదటి నుంచే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతాయి. గతేడాది టైటిల్ పోస్టర్ విడుదల చేయడంతో సినిమాపై విపరీతమైన హైప్ వచ్చేసింది. అయితే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తుండడం విశేషం. 250 కోట్లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఎక్కువగా విజువల్స్, సీజీ వర్క్కే ఖర్చు పెడుతున్నారు. మరోవైపు వింటేజ్ ప్రభాస్ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. ది రాజాసాబ్ టీజర్ విశేషాలు ఇవి గమనించారా? రాజాసాబ్ టీజర్ విజువల్స్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ముందుగానే తెలిసిపోయింది. కానీ టీజర్లో యంగర్ ప్రభాస్ను మాత్రమే చూపించారు. పాత తాత పాత్రను చూపించలేదు. బహుశా మున్ముందు వచ్చే అప్డేట్స్ కోసం దాన్ని ఉంచారేమో. ఇక ఇది రాజాసాబ్తో ప్రభాస్ను యంగర్గా చూపించే ప్రయత్నం చేశారు. స్టైలిష్ లుక్తో వింటేజ్ ప్రభాస్ను చూపించబోతున్నారని చెప్పారు. అలాగే కొన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నట్టుగా డార్లింగ్లోని హ్యూమర్ను మళ్ళీ తెరపై చూపించబోతున్నారు. అలాగే వెండితెరపై ఏకంగా 3 హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నాళ్లుగా యాక్షన్ చిత్రాలతో రక్తపాతం చేస్తున్న ప్రభాస్ను ఈ చిత్రంలో ప్రశాంతంగా డార్లింగ్గా చూపించబోతున్నట్టుగా హామీనిచ్చారు. మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు అందంగా మెరిశారు. వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా మారుతి డిజైన్ చేశారని తెలుస్తోంది. ప్రభాస్, మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సమ్మర్లోనే విడుదలవుతోందని అందరూ ఊహించారు. కనీసం దసరాకైనా వస్తుందని ఆశించారు. కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతోంది. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. థమన్ సంగీతం అందించారు.